Why you choose only Aero Falcons? అంటే దిలీప్ సార్ది ఒక పాడ్కాస్ట్ చూసాను. అలా ఒక 2-3 పాడ్కాస్ట్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అలా యూట్యూబ్ నుంచి కాంటాక్ట్ అయ్యి అడ్మిషన్ కోసం ట్రై చేశాను. ఏమేమి కోర్సెస్ మీరు నేర్చుకున్నారు? ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, ఎయిర్లైన్ ఆపరేషన్స్, గ్రౌండ్ గురించి అండ్ కార్గో గురించి, టికెటింగ్ గురించి, క్యాబిన్ క్రూయింగ్ గురించి. మేనేజ్మెంట్ స్టాఫ్ స్ట్రిక్టా లేకపోతే ఫ్రెండ్లీయా? అందరు చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇక్కడ మెంటర్స్తో కానీ ట్రైనర్స్తో కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకేమైనా అర్థం కాకపోయినా ట్వైస్ ఆర్ థ్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు అర్థమయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏరో ఫాల్కన్స్ పిల్లలు యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అసలు ప్రతి ఫెస్టివల్ని యాక్టివిటీస్ చేయించడానికి రీజన్ ఏంటి? అందరం టీం వర్క్తో ఉండాలి, టీమ్ కోఆర్డినేషన్ ఉండాలి అనేసి ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారు. అందరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఏరో ఫాల్కన్స్ లైఫ్ టైం ప్లేస్మెంట్స్కి గైడెన్స్ ఇస్తుంది అని విన్నాను. ఈజ్ ఇట్ రైట్? ఎస్ మ్యామ్. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా, దేనికైనా సజెషన్ కావాలంటే మాకు జాబ్ వచ్చిన తర్వాత అయినా మేము ఏరో ఫాల్కన్స్కి విజిట్ అవ్వచ్చు. బికాజ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, దిలీప్ సార్ కానీ అందరు చాలా సపోర్టివ్. సో మాకు ఏదైనా సజెషన్ కావాలంటే మేము ఆబ్వియస్గా మీట్ అవ్వచ్చు. యూట్యూబ్లో దిలీప్ సార్ కావచ్చు, లేకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. సో నువ్వు జాయిన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా అలాగే ఉందా లేకపోతే? ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేంత వరకు సార్ అయితే వదిలిపెట్టారు. సో జాబ్ రావాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో దిలీప్ సార్ చాలా స్ట్రిక్ట్. అండ్ సార్ చెప్పిన విధంగానే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది.